హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. గులాబ్ జామ్ అండి. సూపర్ టేస్ట్తో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్ రెడీమేడ్ తీసుకున్నానండి. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ మెథడ్ అయితే ఇలా రెడీమేడ్ ప్యాకెట్ తీసుకొని ఇలా బౌల్లోకి వేసేసుకొని ఇలా ఉండలు లేకుండా చూసుకోవాలండి. పిండిని మొత్తం ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలాగా ఉండలు ఉంటే పిండి తడిపేటప్పుడు ఉండలు అలాగే ఉండిపోతాయండి. ఇలా ఉండలు లేకుండా చూసుకొని ఇది కాచి చల్లార్చిన పాలండి. ఈ కొన్ని వేసుకుంటూ ఇలా పిండిని తడుపుకోవాలి. మీరు వాటర్తో అయినా తడుపుకోవచ్చు. నేను మాత్రం పాలు వేసానండి. పాలు వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుందండి. అందుకని చెప్పేసి నేను పాలు వేసి పిండిని కలుపుకుంటున్నాను. ఇలా పిండిని మొత్తం ముద్ద షేప్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొన్ని మధ్యలో పాలు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుకుంటే ఉండలు అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా నీట్గా వస్తాయి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. స్కిప్ చేయకుండా నా వీడియోస్ మొత్తం ఫుల్ వరకు చూసేయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా మెత్తగా పిండిని తడుపుకున్నాను. ఇది ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇది మెత్తగా నానిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మరి ఒకసారి ఇలా మెత్తగా పిసుక్కోవాలి. ఇలాగా చూడండి, సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని ఉండల్లాగా చేసుకోవడమేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నీట్గా ఇలా కలుపుకోవడం వల్ల ఇలా వచ్చేస్తాయండి. నీట్గా పర్ఫెక్ట్ షేప్లో వచ్చినాయి కదా. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా వస్తుందండి. ఇలాగ అన్ని ఉండలు ఇలాగే చేసేసుకోవాలి. ఈ రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియోస్ ఫుల్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోవట్లేదండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా ఉండలన్నీ ఇలాగే చేసేసుకోవాలి. మొత్తము అన్నీ పర్ఫెక్ట్ షేప్లో వస్తున్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ ఉండలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక పాకానికి ఒక గిన్నె పెట్టుకున్నానండి. దీనిలోకి 2 కప్పుల షుగర్ తీసుకున్నాను నేను. అంటే సరిపడా తీసుకోండి. నేను నాకు ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి 2 కప్పుల షుగర్ సరిపోతుంది. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసి ఇలా పాకం పెట్టుకుంటున్నాను. మరి ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం లూజ్ పాకమే సరిపోతుంది. మా పిల్లలైతే ఇలా లూజ్ పానకం ఉంటేనే తింటారండి, ఇష్టపడతారు. సో ఇలాగే చేసుకుంటున్నాను నేను మాత్రం. ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు పాకం వచ్చేసింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వచ్చేసిందండి. చూడండి, కొంచెం ముదురు పాకం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మరొక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా వేడయ్యిందండి. ఇప్పుడు దీంట్లోకి ఉండలు నెమ్మదిగా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా నెమ్మదిగా వేయాలండి. ఇలా వేయకపోతే పగిలిపోతాయండి, ఇవి విరిగిపోతాయి. చూడండి, ఇలా నెమ్మదిగా వేసేసుకొని అన్నీ సిమ్లో పెట్టే ఆయిల్ బాయిల్ చేసుకున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇవన్నీ. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి, లోపల ఉడకదు. సో ఇలా సిమ్లోనే పెట్టుకొని ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో. ఇవి ఉబ్బాయండి. చూడండి ఎంత బాగా ఉబ్బినాయో. అంతే, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పానకంలోకి వేసేసుకున్నాను. చూడండి అంతే. మళ్ళీ కొన్ని మిగిలినవి అన్నీ ఇలాగే వేసేసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ పానకంలోకి వేసేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చండి గులాబ్ జామున్ అని. స్వీట్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పండి. స్వీట్ ఎప్పుడైనా చేసుకొని ఇలా చేసుకొని తినేసేయండి. సూపర్ టేస్ట్గా వస్తుంది. ఇతవి కూడా మొత్తం పానకంలోకి వేసేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గులాబ్ జామ్ రెడీ. సూపర్ టేస్ట్గా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.